కానీ తాగుడు బాగా అలవాటు అయిపోయింది. అనియా నీకు మందుకి మనీ ఎలా వస్తానయ్యా? ఫస్ట్ నా డబ్బులతో తాగేవాడిని తమ్ముడు, తాగిపించేవాడిని అలాగే. తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, మందు అలవాటు అయిపోయింది. అమ్మా నాకు అర్థం కాదు, ఆ టైంకి 90 లేకపోతే నరాలు లాగేసి వెలాగా. ఎవడైనా 90 ఇస్తే బాగున్నురా బాబు అనుకునేవాడిని. అప్పుడు అర్థమైంది తమ్ముడు, ఎలాగో నా కాంటాక్ట్ లిస్ట్లో 500 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి కాల్ చేస్తే 100-1000 రూపాయలు అడిగితే ఆవిడెవడు ఈ రోజు లేవు రేపని ఎత్తాడు. కానీ 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అడిగితే వేస్తారు కదా. అలాగే మొత్తం 10 మందికి 10 50 అడిగేసేవాడు. చక్కగా అన్నయ్యకి నాకు మందు సెట్ అయిపోయేది. ఇలా లైఫ్ రొటేషన్ అయిపోయేది. ఇంకెక్కడ తమ్ముడు కష్టం ఉంటుంది చెప్పు మందు తాగడానికి. తాగేవాళ్ళం తమ్ముడు, అలాగా డబ్బులు వచ్చేవి, తాగేవాళ్ళం. నాకైతే అప్పుడప్పుడు ఈ మందేంట్రా బాబు ఎంత అలవాటు అయిపోయిందని భయమేసేది. అమ్మో నా వల్ల కాదు తమ్ముడు, ఫుడ్కి డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ మందు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాగైపోయింది. కానీ మందు